11 రోజుల్లో అఖండ 2 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వీడియోలో. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. అఘోరాగా బాలకృష్ణ నటన సూపర్, తమన్ సంగీతం, బోయపాటి టేకింగ్ సినిమాను సక్సెస్ఫుల్గా నడిపాయి. ఆ చిత్రానికి కొనసాగింపుగానే ఇప్పుడు అఖండ 2 కూడా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే సెకండ్ పార్ట్ మరింత హైలైట్. ఈ అఖండ 2 సినిమాకి హీరోగా నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, జగపతి బాబు, కబీర్ దుహాన్ సింగ్, స్వాస్థా చటర్జీ, రాన్సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్ తదితరులు నటీనటులు వీళ్ళందరూ. ఇంకా ఈ సినిమాకి సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ సి రాంప్రసాద్, నిర్మాత రామ్ ఆచంట, గోపి ఆచంట, ఇషాన్ సక్సేనా, సమర్పణ ఎం తేజస్విని నందమూరి, రచనా దర్శకత్వం బోయపాటి శ్రీను. బాలయ్య అసలు శిశుల తాండవం సెకండ్ పార్ట్లోనే ఉంటుంది. బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం మూవీ రెండో వీకెండ్లో పర్వాలేదు అనిపించే రేంజ్లో ట్రెండ్ని చూపించి కొద్ది వరకు గ్రోత్ని అందుకోగా బాక్సాఫీస్ దగ్గర తిరిగి ఇప్పుడు సినిమా వర్కింగ్ డేస్లో అడుగుపెట్టగా సినిమా 11వ రోజున అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ని సొంతం చేసుకుంది. కేవలం 14,000 రేంజ్లోనే టికెట్ సేల్స్ని మాత్రమే సొంతం చేసుకున్న సినిమా కంటిన్యూగా ప్రతిరోజు టాక్ ఎలా ఉన్నా కోటికి తగ్గకుండా షేర్ని అందుకుంటూ రాగా ఇప్పుడు 11వ రోజు మాత్రం సినిమాకి బ్రేక్ పడింది. కేవలం 51 లక్షల రేంజ్లోనే కలెక్షన్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్గా 61 లక్షల రేంజ్లో షేర్ని సాధించగా 1.15 కోట్ల రేంజ్లో గ్రాస్ని అందుకుంది. 11 రోజులు కంప్లీట్ అయ్యేసరికి సాధించిన కలెక్షన్స్ని గమనిస్తే నిజాం 18.26 కోట్లు, సీడెడ్ 11.56 కోట్లు, యూఏ 5.38 కోట్లు, ఈస్ట్ 4.16 కోట్లు, వెస్ట్ 3.18 కోట్లు, గుంటూరు 5.32 కోట్లు, కృష్ణా 3.57 కోట్లు, నెల్లూరు 2.67 కోట్లు, ఇంకొకటి 6.62 కోట్లు, ఓవర్సీస్లో 4.88 కోట్లు, మొత్తం మీద 65 కోట్లు. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర 104 కోట్ల రేంజ్లో వాల్యూ బ్రేక్ ఈవెంట్ టార్గెట్తో బరిలోకి దిగగా ఇప్పటివరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 38.40 కోట్ల రేంజ్లోనే షేర్ను అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మిగిలిన రన్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ని అందుకుంటుందో చూడాలి. 11 రోజుల వరకు ఎలా ఉందో మనం ఇప్పటిదాకా చూసాం కదా. 11వ రోజున అనుకున్న దానికన్నా ఎక్కువగానే డ్రాప్ సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు 12వ రోజున మరోసారి వర్కింగ్ డేలో ఎంటర్ అవ్వగా ఉన్నంతలో ఓకే అనిపించే రేంజ్లోనే ట్రెండ్ని చూపెడుతున్న సినిమా 11వ రోజుకి కొంచెం సిమిలర్గానే ట్రెండ్ని చూపెడుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర 45 లక్షల రేంజ్ నుండి 50 లక్షల రేంజ్లో షేర్ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి షేర్ ఇంకొంచెం పెరిగే అవకాశం కొద్ది వరకు ఉంది. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒక కర్ణాటకలో పర్వాలేదు అనిపిస్తూ ఉండగా మిగిలిన చోట్ల స్లో డౌన్ అయింది. ఇక ఓవర్సీస్లో కొద్ది వరకు ఓకే అనిపిస్తున్న సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ దగ్గర 60 లక్షల రేంజ్కి అటు ఇటుగా షేర్ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే 65 లక్షల రేంజ్లో షేర్ని అందుకునే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 1.2 కోట్ల రేంజ్కి అటు ఇటుగా గ్రాస్ మార్క్ని అందుకునే అవకాశం ఉండగా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఈ కలెక్షన్స్ సరిపోవనే చెప్పాలి. ఇక మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 12 రోజులకి గాను సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.